శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. తులారాశి వారికి ఎందుకు మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఎటువంటి విషయాల్లో మోసాలు జరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే తులారాశి వారి గురించి మనం తెలుసుకోవాలి. తులారాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. కష్టాలంటే వీరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు అన్ని రకాల కష్టాలను కూడా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు. అన్నీ కూడా వీరి జీవితంలో అంటే బాల్యం నుంచి వృద్ధాప్యంలో మొత్తం కష్టాలన్నీ వీరు చూసేస్తారు. ఎందుకంటే వీరి మనసును ఎవరూ అర్థం చేసుకోరు. వీరు ప్రేమించిన వారు కూడా వీరిని అంత నిజాయితీగా ఎవ్వరూ ప్రేమించరనే చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరూ వీరిని వ్యతిరేక ధోరణిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు ఏదైనా సరే ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతారు. ప్రతి విషయంలో కూడాను ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరితో ఎవరైనా పెట్టుకున్నారంటే మాత్రం అంటే మోసాలు జరిగాయంటే మాత్రం మోసం చేసిన వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ కూడా అంతే తొందరగా లేదా లేట్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తారు. ఈ తులారాశి వారు అన్ని విషయాల్లో కూడా హుందాగా ఉండాలనుకుంటారు, మంచిగా ఉండాలనుకుంటారు. మంచి చేసిన వారికి ఎప్పుడూ కూడా మంచే చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీరితో రివర్స్ గేమ్ ఆడారంటే మాత్రం తాట తీసే వరకు ఊరుకోరు ఈ తులారాశి వారు. అయితే మరి వీరి జీవితంలో వీరికి ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి, ఎటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతాయి అంటే తులారాశి వారికి 100% అంటే 100% ప్రేమ విషయంలో మాత్రం 100% మోసం అనేది జరుగుతుంది. తులారాశి వారు ఎంత మంచి మనసుతో ఎంత నిజాయితీగా ప్రేమించాలి అనుకున్నా అవతలి వ్యక్తి కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నా సరే వీరి ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోరండి. మనం ఒక్కొక్క విషయం గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా అయితే ప్రేమ విషయాల్లో ఎక్కువగా తులారాశి వారు మోసపోతారు. వీరు నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. దానికంతటికీ కారణం ఏవో కొన్ని కారణాలు ఉన్నా 130% మాత్రం వీరి కోపమనే చెప్పాలి. అంటే తులారాశి వారికి కోపం కానీ అనుమానం కానీ వచ్చిందా అది తేల్చుకునే వరకు నిద్రపోరు. అంటే తొందరగా ఆ విషయం తేల్చేయాలి, వెంటనే అడిగేయాలి. ఎక్కువగా తట్టుకుని మాత్రం ఉండలేరు. అలాగే వీరి పర్సనల్ విషయాలు కూడా అంత తొందరగా ఎవ్వరికీ చెప్పరు. చాలా నమ్మకం ఉంటేనే షేర్ చేస్తారు. అంతా కూడా వీరు మైండ్లోనే ప్లాన్ చేస్తారు. ఏదైనా సరే ఇంత తెలివైన వ్యక్తులు కూడా మోసాలకు గురవుతూ ఉంటారు. ఎటువంటి విషయాల్లో అంటే వ్యాపారం విషయంలో వీరికి ఎక్కువగా మోసం జరుగుతూ ఉంటుంది. అంటే పార్ట్నర్ విషయమనే కాదు, సింగిల్గా వీరు వ్యాపారం పెట్టినా సరే ఏదో ఒక విషయంలో అంటే సేల్స్ చేసే విషయంలో కానీ ఏదో ఒక విషయంలో మోసం అనేది జరుగుతూనే ఉంటుంది. తులారాశి వారు చాలా తెలివైన వారు, అంచనాలు బాగా వేస్తారు, చాలా ధైర్యవంతులు. మాటలు మాట్లాడారంటే ఎదుటివారు ఖచ్చితంగా వణికిపోవాలి అనే విధంగా మాట్లాడతారు. అంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడాను వీరినే ఎక్కువగా మోసం చెయ్యాలి అనుకుంటారు. ఎంత దమ్మున్న వ్యక్తులు తులారాశి వారైనా సరే మోసపోతూనే ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా వీరికి ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి. స్నేహితులు కూడా వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అంటే 12 రాసుల్లో కూడా ఎక్కువగా మోసం జరుగుతుంది అంటే తులారాశి వారికే అండి. అందుకే తులారాశి వారు ఎవరైనా ఒక్క విషయం ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అంత అటాచ్మెంట్ పెట్టుకోవాలి అనిపించదు. అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వీరిని వ్యతిరేక ధోరణిలోనే అర్థం చేసుకుని అందరూ కూడా వీరినే ఏదో చేసేద్దాం, వీరి పతనం, అలాగే వీరు చక్కగా ఉన్నా చూడలేరు, అలాగే వీరు లాస్లో ఉన్నా హేళన చెయ్యాలని చూస్తారు. అంటే వీరు ఎలా ఉన్నా సరే వీరిని చూసి మాత్రం ఓర్చుకోలేరు. మీరు ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పుడూ మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.